వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్త, రైతు పండగ పేరుతో ప్రభుత్వం ఇవాళ ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది. 30వ తారీఖు ఇవాళ మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభ, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. సో ఇవాళ మిగతా ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేయబోతున్నాడు. దాదాపు 3 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అమౌంట్ ఇవాళ రిలీజ్ కాబోతున్నది, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళబోతున్నది. సో అంతా వీళ్ళది యాప్ అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా యాప్లో డేటా అంతా కలెక్ట్ చేసి ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ సెట్ చేశారట. మరి అందరికీ వస్తుందా, మళ్ళీ ఇందులో కూడా ఏమైనా కొర్రీలు ఉంటాయా, కొంతమందికి వస్తుందా అన్నది పడ్డ తర్వాత రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో దాదాపుగానైతే 3 లక్షల మందికి పైగా ఈ రుణమాఫీని పొందబోతున్నారట. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళది ఇక దాని గురించి కూడా మనం చూద్దాం. అండ్ కొంత వీళ్ళు స్పీడప్ అవుతున్నట్టుగా కనబడుతున్నది. కారణం ఏంటంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కీలకమైన ఎలక్షన్స్. గవర్నమెంట్ కొంత వ్యతిరేకతని ఖచ్చితంగా మూటగట్టుకున్నది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉన్నది. కొన్నింటి దగ్గర చాలా తీవ్రమైన వ్యతిరేకతని వీళ్ళు 1 ఇయర్లోనే వీళ్ళు కూడగట్టుకున్నారు. సో దీని నుంచి బయటపడడానికి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈజీగా గెలవడానికో లేకపోతే రకరకాల కారణాల చేత ఈ స్కీమ్స్ అన్నీ కూడా మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనా ఈ 1 ఇయర్ పాలన పైన ఆత్మ పరిశీలన చేసుకొని ఎట్లా చేసినామన్న దాని మీద రివ్యూలు చేసి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని స్కీమ్స్ అమలు చేసినా ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినారు. గత 10 ఏళ్ళుగా ఎట్లున్నదో లాస్ట్ 1 ఇయర్ కూడా అట్లనే ఉన్నది. అంటే ఈ 1 ఇయర్ కూడా అట్లనే ఉన్నది. ఈ సంవత్సరమైనా కనీసం మారుతారని మేము కోరుకుంటున్నాం. చలో ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో మరో 3 లక్షల మంది రైతులకు నేడు రుణమాఫీ, 3,000 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ. రైతు పండగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం. మహబూబ్ నగర్లో భారీగా ఏర్పాట్లు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగను శనివారం ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారు. రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను శనివారం విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనిపైనే సీఎం విధాన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీగా హాజరవుతున్న రైతులు. మహబూబ్ నగర్లో రైతు పండుగ గురువారం ప్రారంభమైంది. వ్యవసాయం, ఉద్యాన, పశు, వైద్య, మత్స్య, పాడి రంగాలకు చెందిన స్టాళ్లు ఏర్పాటు చేసి అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. పంటలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, ఎరువులు, పురుగుల మందులు, ప్రకృతి సేద్యం తదితర అంశాలను అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు వివరిస్తున్నారు. సాగుపైన డాక్యుమెంటరీ ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు తొలి 2 రోజుల్లో రైతులు భారీగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం వరకు సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సులో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వివిధ స్టాళ్లు సందర్శించి రైతులతో మాట్లాడతారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. సభకు అన్ని జిల్లాల నుంచి 1,00,000 మందికి పైగా రైతులను సమీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులంతా ఈ సభకు హాజరవుతారు. సో ఇది ఒక భారీ బహిరంగ సభలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ ఇవాళ కూడా ఆల్ పేపర్స్లో ఇదేదో పేపర్ ఉండగా ఫస్ట్ పేజీలో చూడండి, ఇగో ఇంత పెద్ద యాడ్ ఇచ్చుకున్నారు. చలో మహబూబ్ నగర్ రైతు పండగ అని. నేనేమంటున్నా అంటే మీరు చేసింది చెప్పడానికి మళ్ళీ బహిరంగ సభ ఉంది కదా ఇవాళ. రేపు పొద్దున పేపర్లన్నీ బ్యానర్ ఐటమ్ మీ గురించే వేస్తారు. ఇంకా అంతకుమించిన ప్రచారం దేనికి? మళ్ళీ దీనికి సపరేట్గా యాడ్ ఇవ్వాల్సి. ఇప్పుడు ఈ యాడ్ దేనికోసం ఇవ్వాలా, దేని మీద ఇవ్వాలా? ప్రజలకు కొంత అవేర్నెస్ వచ్చే వాటి మీద మీరు యాడ్ ఇవ్వండి. ఇది ప్రభుత్వ సొమ్ము. మేము లాస్ట్ 10 ఇయర్స్కి అదే చెప్పినాం. మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఆయన మొత్తం పేపర్ అంతా ఆయన యాడ్సే ఇచ్చేది, మేము ఒకటే కదా ఇచ్చింది అని అంటే ఆ ఒక్కటి కూడా దేనికి? మీరు ఇవ్వండి యాడ్స్. పేపర్లు, జర్నలిస్టులు వాళ్ళ సంక్షేమానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ యాజమాన్యాలు, ఉద్యోగుల గురించి ఆలోచిస్తే పేపర్లు బతకడానికి ఇది ఒక కావచ్చేమో. కానీ ప్రభుత్వ ప్రకటన ఇచ్చేటప్పుడు అది ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉండాలి. రాష్ట్రంలో విష జ్వరాలు, వైరల్ ఫీవర్సు, డెంగ్యూ, రకరకాల జబ్బులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు జనం. దాని మీద ఒక యాడ్ ఇవ్వండి. ఏ రకంగా ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలి దాని మీద ఒక యాడ్ ఇవ్వండి. మంచిది. ప్రజలు దాన్ని చూస్తారు, చదువుతారు, ప్రజల అవగాహన వస్తుంది. వీటి మీద ఇవ్వాలి. కానీ మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ప్రకటనలు ఎందుకు? ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయడం ఎందుకు?
ఎక్కడుంది ఇంకా 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం కింద ఇప్పటి వరకు 22,22,67 మంది రైతులకు 17,869 కోట్లు మాఫీ అయిందట. మొదటి విడత కింద జూలై 18వ తేదీన 11,34,412 మందికి ₹1,00,000 వరకు 6,034 కోట్లు. సెకండ్ విడతలో 6,40,823 మందికి 1,50,000 మంది వరకు 6,190 కోట్లను, ఇక మూడో విడతగా ఆగస్టు 15వ తేదీన 4,46,832 మందికి 2 లక్షల వరకు 5,644 కోట్లు జమైనాయి. మొత్తం ఎంత? 17,869 కోట్లు. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల్లో తప్పులు, ఇతర సాంకేతిక కారణాలతో 3 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని వ్యవసాయ అధికారులు సర్వేలో గుర్తించారు. వీరందరికీ రుణమాఫీ చేయడానికి 3,000 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నిధులను సిద్ధం చేసినట్టుగా తెలిసింది. సీఎం ప్రకటన చేయగానే వీటిని నేరుగా ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, గత గవర్నమెంట్తో కంపేర్ చేసినప్పుడు ఈ రుణమాఫీ విషయంలో వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పోయినసారి గవర్నమెంట్లో 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా 4 విడతల్లో అని చెప్పి లాస్ట్ వరకు చేయలే. 99,999 దగ్గర ఆపి 3,000 కోట్లు మిగిలిచ్చిండు. ఆ ₹1,00,000 ఎవరైతే రుణం తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ కాలేదో ఇవాళ వాళ్ళ అప్పు మొత్తం 2 లక్షలు దాటింది. ఆనాడు కూడా 99,999 వరకు చేసినా అప్పటికే 4 ఏళ్ళు అవ్వడంతో వాళ్ళ మిత్తి ఇంట్రెస్ట్ అంతా పెరిగి అసలు వడ్డీ మళ్ళీ మిత్తిపోయింది, మళ్ళీ అసలు ఆనే ఉన్నది. ఇట్లా చాలామంది రైతులు ఇవాళ చాలామందికి 2,10,000 2,20,000 రుణం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పోయిన గవర్నమెంట్లో రుణమాఫీ కాకపోవడం వల్ల 2 లక్షలు దాటిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తక్షణమే వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీ అది. మీరు గాయనతో కంపేర్ చేసుకొని సంకలు గుద్దుకుంటే జబ్బలు దాచుకుంటే సరిపోదు. మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మార్పు దిశగా ప్రయత్నం చేయండి. సో మొత్తానికి ఇవాళ రుణమాఫీ జరుగుతుందని అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన ఇంట్రెస్ట్ ఉన్నది. మాగ్గాలే అని. ఇప్పుడు కామెంట్స్ కూడా పెడుతున్నారు, మాకు రుణమాఫీ ఏడైందని. కొంతమంది దుబాయ్లో, సౌదీలో అక్కడక్కడ బతకడానికి పోయిన వాళ్ళ రుణాలు కూడా మాఫీ కాలే. మరి వాళ్ళందరిది అవుతుందా? మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ ఏమన్నా కొర్రీలు పెట్టి అట్లా ఇట్లా పెట్టి ఇంకొంతమందిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావాలి. 2 లక్షల అగ్రికల్చర్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇవాళ ఈ ప్రకటన రాబోతున్నది. అండ్ 2 lakhs పైన ఉన్న వాళ్ళది మరి అది ఎప్పుడు చేస్తారో చూడాలి. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకే ప్రాధాన్యం.